వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా బాగుంది. ఇప్పుడు జగనన్న గారు మాలాంటి నిరుద్యోగుల్ని గుర్తించి మేము ఇంటికాడ ఊరకుంటాం చూసి మాలాంటి వాళ్ళని వాలంటీర్గా తీసుకున్నందుకు జగనన్నకు ధన్యవాదాలు. ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కేవలం మా వాలంటీర్ల వల్లే జరిగిద్ది. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టారు. మాకు మా ఏరియాలో నేను అడిగాను, ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను. ఇంతకుముందు మా డబ్బులు ఇస్తేనే పని అయ్యేది, ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్ వచ్చి మాకు అన్నీ సక్రమంగా ఇంటికాడ ఇస్తున్నారని చెప్పారు. చాలా బహుమతులు తీసుకున్నారా? అవార్డులు ఇచ్చారంటే కదా వాలంటీర్స్కి, నగదు బహుమతులు ఏమైనా తీసుకున్నారు? తీసుకున్నామండి, తీసుకున్నాను. సొసైటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం బాగుంది, జనానికి తెలుసు ఏ ప్రభుత్వం ఎలాగుందో, అంతా జనమే ఆలోచించాలి. మళ్ళీ మన జగనన్న గెలిపించుకుందాం. ఈ వాలంటీర్ వ్యవస్థపై మీ స్పందన ఏంటో చెప్తారా? వాలంటీర్ వ్యవస్థపై మా స్పందన కదండి, ఎందుకంటే మీకు తెలియాల. ఎందుకంటే నేను మంచి అని చెప్పుకుంటాను, ఎదుటోళ్ళు చెడు అని చెప్తారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో ఏం చేసేవాళ్ళు, ఒక మండల ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థకు వస్తే పక్కన పెడదాం. 2019 ముందు వాలంటీర్ వ్యవస్థ లేదండి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ఇది. దానికి ముందు ఒక పథకం కావాలంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి. అది ఏదైనా సరే, ఒక జన్మభూమి కమిటీ కానీ ఇంకోటి కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఏదైనా సరే. కానీ ఈరోజు ఏం జరుగుతున్నాయి, ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఊళ్ళో నాయకులందరూ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగలేరు కదా. అందుకని వాలంటీర్ అనే వ్యక్తికి ఒక 50 కుటుంబాలు కేటాయించారు. చూడండి ఎక్కడైనా సరే ఆ 50 కుటుంబాల వల్ల ఏం జరుగుతుంది, 50 కుటుంబాలు అయితే తక్కువ. ఒక మనిషికి 50 కుటుంబాలు అయితే ఒక్కరోజు చేయలేడు, ఒక వారంలో చేయొచ్చు. వాళ్ళకి సంబంధించింది. కానీ ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చదివించారు, అతను ఇంటర్మీడియట్ గుంటూరు చదువుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? ఇక్కడ పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? రైతు భరోసా అవకాశం వచ్చింది. ఆ రైతు భరోసా అవకాశం వచ్చినప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళ చదువు లేదు, దానికి సంబంధించి పత్రాలు వాలంటీర్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏ పత్రాలు అయినా సరే ఆ సెక్రటరీ గారి దగ్గరకో, ఆ రైతు భరోసా సంబంధించిన వాళ్ళందరికీ వాలంటీర్ మా అమ్మ ఇగో ఈ పత్రాలు తీసుకుని వెళ్ళండి, ఈ పత్రాల వల్ల మీకు రైతు భరోసా పడుతుంది. అమ్మగారు మీ అబ్బాయి చదువుకుంటున్నాడు, మీ అబ్బాయికి అవకాశం ఉంది, ఇలా అమ్మఒడి వస్తుంది. చేయూత కూడా అంతే. ప్రతి ఒక్కరు చేయూత వల్ల ఇవాళ ఎంతోమంది బాగుపడ్డారు. ఎందుకు బాగుపడ్డారు? ఆ 18,500 వల్ల చిన్న కొట్లు పెట్టుకున్నారు, చిన్న వ్యాపారస్తులు పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళ ఆర్థిక పురోగతి మెరుగుపడి జీవన విధానం పెరిగింది. ఇది కాదు అభివృద్ధి అంటే. మనం బిల్డింగులు కట్టుకుంటాం కాదంటలా. మనకు ఒక అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. చినిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. అదేవిధంగా నువ్వు మట్టి రోడ్లోనే నడు. కానీ ఒక అభివృద్ధి ఏది? ఒక మంచి చదువు, విద్యార్థికి కావాల్సిన చదువు, తన తండ్రికి కావాల్సిన పొలానికి పెట్టుబడి, తన తల్లికి అమ్మఒడి, ఈ విధంగా ఎన్నో ఇస్తూ పేదవారు గతంలో పింఛన్ కోసం పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడేవాడు. అందరికీ మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీడియా ద్వారా అంతా వచ్చేది. అది ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు, గంటన్నర గదిలోపు ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి తాతగారు లేవండి, మామగారు లేవండి, ఆ వికలాంగుడికి పింఛన్ ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అసలు మార్పు చేయలేనిది చరిత్ర సృష్టించింది ఈ పెన్షన్ పథకం వాలంటీర్ ద్వారా. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిపక్షాలైనా ఒప్పుకోవాల్సిందే దీంట్లో. ప్రతిపక్షాల వాళ్ళ పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే అది చాలా మంచి పథకం.